హలో అండి, వెల్కమ్ టు సుజాతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక డేక్షా పెట్టి దాంట్లోకి నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక దాంట్లో 1 కప్ ఆఫ్ రవ్వ వేసుకొని వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుందాం. డేక్షాలో ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత శనగకాయలు వేసుకుందాం. తర్వాత ఆలు కూడా, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇలా దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా వేయించుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. దాని తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. దాని తర్వాత తగిన సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. టొమాటోస్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని కలుపుకుందాం. పసుపు, చిటికెడు పసుపు చాలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఉడకపెట్టి నీళ్ళు కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళని మనం దీంట్లో పోసిన తర్వాత కొంచెం బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నెయ్యిలో వేయించుకుని ఉంటాం కదా, ఆ రవ్వ దీంట్లోకి వేసేద్దాం. ఇలా ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఇది అవ్వాలా, సో మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత మనం దాని మీద కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అంటే అప్పుడు అంతా ఉప్మాకంతా పడుతుందని మనం కలుపుకుంటున్నాం అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి పొడి ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా శనగకాయల పొడి అయితే దాంట్లోకి బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.